దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పటకు శక్తివంతులవుతారు. ఇక్కడ ఏముందంట? విశ్వాసం వలన ఏందంట? డాలును తొడుక్కునే వారిగా ఉంటాం. విశ్వాసం వలన మనము డాలును ధరించే వారిగా ఉంటాం. ఎందుకు ఈ డాలు వలన మనం ఏం చేస్తాము అనంటే, దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పగల శక్తి మనలో ప్రవేశిస్తుంది అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. యోగు జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, అవునా? అతనితో చెప్తా ఉంటాడు. ఏమంటాడు? నా భక్తుడు పూసి దేశం ముందు నా భక్తుడు యోగు అని ఒక వ్యక్తున్నాడు, అతను ఎంత యథార్థవంతుడు చూడు, ఇంత న్యాయవంతుడు చూడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటే అప్పుడు అంటాడు సాతాను, నీవు అతని చుట్టూ ఏం వేసినావు? కంచె వేసి ఉన్నావు. నువ్వు ఆ కంచె తీసి చూడు, అతను ఎంత విశ్వాసంలో అప్పుడు నేను చూపిస్తానంటాడు. అంటే ఆయన అంతవరకు విశ్వాసం చేత నింపబడి ఉండటం వలన దుష్టుడు యోగుని ముట్టలేనంత కంచె వేయబడుతూ వచ్చింది. దుష్టుడు ప్రవేశించలేక అతను యోగు మీదకి దుష్టుడు ప్రవేశం అతను ఏ శక్తి అతని మీదకి ప్రవేశించట్లేదు. ఎందుకంటే అతను యథార్థంగా ఉండి దేవుని విశ్వాసం చేత నింపబడుతూ వచ్చినాడు. విశ్వాస జీవితంలో మనం కూడా దేవుని విశ్వాసం చేత నింపబడి వస్తే దుష్టుడు వేసే బాణాలు మనకి తెలుసు. వాడికి ఏ బాణం వేస్తే నువ్వు ఏం పడిపోతావు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క బాణానికి పడిపోతారు. ఒకరికి ధనం కావచ్చు, ఒకరికి కదా. ఇట్లా ఎవరికి ఏ బాణం వేస్తే పడిపోతారో మనకు తెలుసు కాబట్టి ఆ బాణాలు సంధిస్తూ ఉంటాడు. అయితే విశ్వాసం చేత మనం నింపబడి ఉంటే ఆ బాణాలు మన ఇద్దరికి రాలేవు. దేవుడు అనుమతించి యోగు చుట్టూ ఉన్న కంచె తీసేంత వరకు సాతానుడు ఏమి చేయలేకపోతూ వచ్చినాడు. మరి సాతానుడికి మనం ఎందుకు లొంగిపోతున్నాము, ఎందుకు పడిపోతున్నాము అని అంటే, విశ్వాసం చేత మనము పరిపూర్ణంగా నింపబడకపోవటం వలన దుష్టుడి యొక్క బాణాన్ని ఎదిరించే డాలు మన దగ్గర లేక పడిపోతాం. కొన్నిసార్లు చిన్న 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 సమస్యలకు మనం పడిపోతాం. కొంతమంది అసలు మందిరానికి రావడం మానేస్తారు. చిన్న సమస్య అయితే సార్, అయ్యో నేను అప్పటి నుంచి వస్తున్నా, ఏమిటికి లేదు, నా ఎప్పుడు ఉన్నట్టే ఉన్నా, ఇంకా ఇలాగే అయిపోతున్నాయి అనేసి వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. ఎందుకంటే విశ్వాసం చేత నింపబడలే. విశ్వాసం చేత నింపబడలే. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది, విత్తనాలు విత్తేవాడు కొన్ని